ఎందుకయ్యా నా తోడ పుట్టిన దాని ప్రాణం తీసావు అని ఏడ్చా. ముక్కు పచ్చలారని పసిబిడ్డలు 3 పిల్లల తల్లిని ఎందుకు తీసుకున్నావు? ఆ పిల్లల్ని అనాథలుగా ఎందుకు చేసావు? వాళ్ళ గతి ఏమిటి అని ఏడ్చా. తోడబుట్టిన దాని మీద మమకారం, ఆమె పిల్లల్ని చూసి వేదన. అప్పుడు అనిపించి గుండెలు బాదుకొని ఏడ్చాం. దేవుడు అన్యాయం చేశాడు. మాంత్రిక పుస్తకాలు చదివా, ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశాల్లోకి వెళ్ళి ఆమెను పిలిచా. నువ్వు ఒకవేళ ఆత్మగా ఉంటే నా ముందు ప్రత్యక్షం కాగలవా, నాకు కనబడగలవా అని ఎవ్వరూ లేని నిర్మానుష్య ప్రదేశంలోకి వెళ్ళి ఆమెను పిలిచా. ఏడుస్తా, నా కన్నీళ్లు చూసేనా మా అక్క ఆత్మగా వచ్చి నా ముందు నిలబడిద్దేమో అని. కానీ అన్యాయం జరిగింది. ఎన్ని తిప్పలు పడినా ఆమె కనబడలేదు. చివరికి ఒక 3 నెలల కాలం గడిచింది. ఈ 3 నెలల్లో ఇక వెతికి 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 విసిగి వేసారి చివరికి ఒక రాత్రి నేను కూడా సద్దాం, ఈజీగా ప్రాణం పోయేది ఎట్లా, అట్లాంటి ఆలోచనలు చేసుకుంటున్న వేళ నిజదేవుడు నన్ను దర్శించటం, నేను ఆయన వైపు తిరగటం. దేవుని మందిరానికి వెళ్ళిన తర్వాత ఆత్మ అనే దాని గురించి బైబిల్లో ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఆత్మ 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 అని ఏ ఆత్మ కోసం నేను అన్వేషించానో ఆ ఆత్మకు సంబంధించిన సబ్జెక్ట్ అంతా